హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ ట్రేడ్ నేను తీసుకున్నాను. అండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పుట్ సైడ్ తీసుకోవడానికి ట్రేడ్ రీజన్ ఏంటి అది కూడా చెప్తాను. అండ్ నేను ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఫస్ట్ హాఫ్ లోనే మార్కెట్ లో చాలా బాగా ర్యాలీ వచ్చింది. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ చేసింది కాబట్టి మనము దాని రీటెస్ట్ రివర్సల్ కోసం వెయిట్ చేయాలి. సో నేను రీటెస్ట్ రివర్సల్ కోసం వెయిట్ చేశాను, బట్ కాలేదు. రీటెస్ట్ రివర్సల్ ఫెయిల్ అయ్యింది అంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. సో ఇవాళ అదే జరిగింది. నేను ఆ, వేరే వర్క్ ఉండే నాకు బయట. సో నేనేం చేశాను అంటే సింగిల్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత నేను మళ్ళీ ట్రేడ్స్ అనేవి తీసుకోలేదు. సో ఇవాళ ట్రేడ్ బిహైండ్ రీజన్ ఏంటిదో మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఓకే. అండ్ ఇవాళ ఇండియన్ మార్కెట్ లో అయితే నాకు మరీ అంత ఏం ప్రాఫిట్ కాలేదు. బట్ ఇవాళ క్రిప్టో కరెన్సీలో ప్లస్ గోల్డ్ లో నాకు చాలా మంచి ప్రాఫిట్ అయింది. అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ సెన్సెక్స్ లో ఏం జరిగింది మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాండిల్ అనేది మార్కెట్ అయితే ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ అనేది హెవీగా క్లోజ్ చేసింది. అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, మన సీజన్ 1 లో నేను చెప్పాను, పీడిఎఫ్ 1 లో. అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ క్యాండిల్, ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజింగ్, ది పైన క్లోజింగ్ అనేది మనకు బ్రేక్అవుట్. ఇది ఆల్రెడీ నేను మార్క్ చేశాను. సో క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్ కాబట్టి మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేసింది కదా. ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ ఏం చేయాలి? మార్కెట్ రీటెస్ట్ చేసి రివర్సల్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వాలి. దీని గురించి ఎస్టర్డే కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఎలా చేయాలి, గ్రీన్ క్యాండిల్ ఉంటే అనాలిసిస్ ఎలా చేయాలి, రెడ్ క్యాండిల్ ఉంటే అనాలిసిస్ ఎలా చేయాలి, అది కూడా నేను చెప్పాను. సో నాకు ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అనేది ఎక్కడ దొరకలేదు. అండ్ నేను ట్రేడ్ తీసుకున్న టైం ఇక్కడ మీరు చూడొచ్చు, 11:58 AM. 11:58 అంటే నేను ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ ట్రేడ్ తీసుకోలేదు. బికాస్ నేను వెయిట్ చేశాను రీటెస్ట్ రివర్సల్ వరకు. నాకు రీటెస్ట్ రివర్సల్ ఎక్కడ దొరకలేదు. దాని తర్వాత ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ దొరికింది. సో ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ దొరికినప్పుడు మనం ఏం చేయాలి? ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ దొరికినప్పుడు ఈ కింది లెవెల్ కూడా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బట్ ఎక్కడైనా బ్రేక్ అయిందా? బ్రేక్ కాలేదు. సో నేనేం వెయిట్ చేశాను, చలో లెవెల్ బ్రేక్ అయ్యింది కదా, మళ్ళీ పైకి వెళ్ళి రీటెస్ట్ ఎక్కడైనా జరిగితే మనం సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు వెయిట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత మార్కెట్ లో ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది. సో ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ దగ్గర ఎక్కడైనా ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అవుతే, లేకపోతే అక్కడ ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇంప్రాపర్ అయి నో ఆర్డర్ బ్లాక్ కనుక ఎక్కడైనా ఇస్తే మార్కెట్ లో మనకు సెల్లింగ్. ఇది ఆల్రెడీ మన పీడిఎఫ్ లో క్లియర్ గా రాసి ఉంది. ఇక్కడ ఎక్కడైనా కానివ్వండి, ప్రీవియస్ క్లోజింగ్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇట్స్ ఏ బ్రేక్అవుట్. ఆ లెవెల్ మళ్ళీ బ్రేక్ అయ్యింది అనుకోండి, అది బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఎక్కడైనా రీటెస్ట్ అయితే సెల్లింగ్ కదా. సో ఇక్కడ నా ట్రేడ్ టైమింగ్ చూడండి, 11:58 AM. 11:58. ఈ క్యాండిల్ ఎప్పుడు? 11:45 11:30 టు 11:45 క్యాండిల్ ఇది. సారీ, 11:45 టు 12 క్యాండిల్. ఇది 12 టు 12:15 క్యాండిల్. సో ఇండి సీజన్ క్లోజ్ చేయంగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ అయిపోయింది అండి. ఇప్పుడు హ్యూజ్ క్యాండిల్ లో ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేశాను. మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఎక్కడైనా రీటెస్ట్ చేయాలి, లేకపోతే ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఏదైనా ఒకటి ఇవ్వాలి అని నేను చాలా వెయిట్ చేశాను. బట్ నాకు సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ దొరకలేదు, నాకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ ట్రేడ్ దొరకలేదు, అండ్ ఇవాళ నాకు నిఫ్టీలో కూడా ఒక ట్రేడ్ అనేది దొరకలేదు. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 5 మినిట్స్ క్యాండిల్ పెడతాను నేను, మన ఇండికేటర్ పెడతాను, ఎంఎస్బి ట్రేడ్స్ ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ స్వైప్. ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ దగ్గర వచ్చింది. సో సెల్లింగ్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. దాని తర్వాత ఒక మేజర్ ఫాల్ అయిన తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది. బట్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్ కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదు? ఎందుకంటే పక్కన ఇంకో రెడ్ క్యాండిల్ వచ్చింది. సో రెడ్ క్యాండిల్ వస్తే మార్కెట్ లో ఏం జరుగుతుంది? ఫాల్ జరుగుతుంది. అందుకే ఇక్కడ ఫాల్ జరిగింది. సేమ్ టు సేమ్ అలాగే
ఇవాళ నేను వచ్చేసి తీసుకున్న క్రిప్టో కరెన్సీ ట్రేడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ ట్రేడ్ ఇది. ఓకే. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది రీటెస్ట్ కాకుండా లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడనే నాకు అయిపోయింది. సేమ్ టు సేమ్ గోల్డ్ లో కూడా నేను ఏం చేశాను ఇక్కడ మీరు చూస్తే, గోల్డ్ లో కూడా నాకు ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. బట్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో మార్కెట్ లో ఎప్పుడైనా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది అనుకోండి, మార్కెట్ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ చేంజ్ అంటే స్ట్రక్చర్ బ్రేక్స్ అంటాం, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం, అలా చాలా ఉంటాయి. దాన్ని నేను ఇండైరెక్ట్స్ అంటానండి. సో అందుకల్లనే ఈ మొన్న కూడా ఇక్కడ ఎందుకు ప్రాఫిట్ అయింది అంటే నాకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనిపించింది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ రీసెంట్ బ్రేక్అవుట్ దగ్గర. ఇక్కడ నిన్న నాకు ప్రాఫిట్ ఎందుకు అయింది అంటే బికాజ్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ అవ్వడం వల్ల నాకు ప్రాఫిట్ జరిగింది. ఇక్కడ నాకు ప్రాఫిట్ ఎందుకు అయింది అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి అండ్ స్ట్రక్చర్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ ప్రాఫిట్ జరిగింది. సో ఇవాళ ఇండియన్ మార్కెట్ లో అయితే అంత మంచి ప్రాఫిట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మంచి వేరే మార్కెట్స్ లో చాలా మంచిగానే ఇవాళ ప్రాఫిట్ క్యాప్చర్ అయిందండి. సో ఇది ఇవాళటి నా ట్రేడింగ్. ఓకే. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి నా దగ్గర పీడిఎఫ్స్, ఇంకా కొన్ని పీడిఎఫ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. టోటల్ నా దగ్గర 32 పీడిఎఫ్స్ ఉన్నాయి. బట్ అట్ ప్రెసెంట్ 18 ప్రెసెంట్ ఉన్నాయి నా దగ్గర. ఓకేనా, ఆ 18 అనేవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇండికేటర్ కావాలన్నా పీడిఎఫ్స్ కావాలన్నా మీరు నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ లేకపోతే హాయ్ అన్న ఇండికేటర్ మెసేజ్ పెట్టినా నేను మీకు దాని గురించి డీటెయిల్స్ ఇచ్చేస్తానండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇవాళ ఓకే చలో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కంప్లీట్లీ డన్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం ఎలా చేయాలి అంటే సింపుల్ గా ఆల్రెడీ మనకు మార్కెట్ ఇవాళ 2 లెవెల్స్ ఇచ్చేసింది. ఎలా ఇచ్చింది అంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ ఇవ్వకుండా ఫాల్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో మార్కెట్ లో ఈ లెవెల్ అనేది కూడా బ్రేక్ డౌన్. ఇది నేను మన సెకండ్ పీడిఎఫ్ లో సెకండ్ సెషన్ పీడిఎఫ్స్ లో సి బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి అది రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఇవ్వకుండా మళ్ళీ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. దీన్నే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అంటాం. సో ఈ స్ట్రక్చర్ అదే. ఓకేనా అండి. సో ఇప్పుడు రేపు కనుక మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయ్యింగ్, లేకపోతే బయ్యింగ్ లేదు అంటిల్ మనం బయ్యింగ్ గురించి ఆలోచించవద్దు. అండ్ మార్కెట్ లో ప్రీవియస్ టైం బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ లెవెల్ బ్రేక్ చేసింది. దాని తర్వాత యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. సో మల్టిపుల్ టైం రీటెస్ట్ ఇచ్చింది కాబట్టి ఇట్స్ ఎ స్ట్రాంగెస్ట్ బ్రేక్అవుట్ పాయింట్. సో ఈ స్ట్రాంగెస్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది 54,770. సో నిఫ్టీలో అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో అయినా కానివ్వండి 2 లెవెల్స్ ఫామ్ అయ్యాయి. ఆ 2 లెవెల్స్ రీటెస్ట్ రివర్సల్స్ ఉంటేనే మనం సెల్లింగ్ ఆర్ బయింగ్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవాలి, లేకపోతే కన్ఫర్మేషన్ అనేది తీసుకోవద్దండి. అండ్ ఇక్కడ చూసుకుంటే లెవెల్ కింద ఉంది. ఓకే, ఇది ఒక లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఒకటి. ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ మనకు. సేమ్ ఈ 2 లెవెల్స్ దగ్గర రీటెస్ట్ రివర్సల్. అండ్ మన సెన్సెక్స్ దగ్గర మన సెన్సెక్స్ పాయింట్ దగ్గర కూడా రీటెస్ట్ రివర్సల్. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉంటే ఇక్కడ ట్రేడ్ చేయొద్దు. ఈ 2 లెవెల్స్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ ఉంటేనే ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.